నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు. నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నాన్న వయస్సు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది. గదిలోనే అటు ఇటు నడవటానికి గోడ ఆసరా అవసరమైంది. తన చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి. నా భార్యకు అది చిరాకు. తరచూ నాతో చెబుతోంది. గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లైంట్. ఒకరోజు ఆయనకి బాగా తలనొప్పి ఉండటంతో తలకి కొంత నూనె పెట్టుకొని కాసేపు మసాజ్ చేసుకున్నాడు. అవే చేతులతో గోడను పట్టుకొని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద. నా భార్య నా మీద అరిచింది. నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను. నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను. గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలా చూశాడు. నాకే సిగ్గనిపించింది. ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు. ఆ తరువాత గోడలను పట్టుకొని నడవగా చూడలేదు నేను. ఓ రోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు. మంచం మీద పడిపోయాడు. తరువాత కొన్నాళ్లకే కన్ను మూశాడు. నాలో అదే దోషభావన. ఆ రోజు తను నా వైపై చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. కొన్నాళ్లకు మా ఇంటి రంగులు వేయించడానికి నిర్ణయించుకున్నాం. పెయింటర్స్ వచ్చారు. తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్ళిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు. అరిచాడు. ఆ పెయింటర్స్ సీనియర్స్, క్రియేటివ్ కూడా. మీ తాత చేతి ముద్రలు చెరిగిపోకుండా చూస్తాం. వాటి చుట్టూ సర్కిళ్ళు గీసి డిజైన్లు వేసి ఓ ఫోటో ఫ్రేమ్లా మార్చి ఇస్తాం, సరేనా అని సముదాయించారు. అలాగే చేశారు. ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఒక భాగం. ఆ డిజైన్ను మా ఇంటికి వచ్చిన వాళ్ళు అభినందించేవాళ్ళు. వాళ్లకు అసలు కథ తెలియదు. తెలిస్తే నన్ను ఎంత అసహించుకునేవాళ్ళో. కాలం ఆగదు కదా, వేగంగా తిరుగుతూనే ఉంది. నాకు వయస్సు మీద పడింది. శరీరం నా అదుపులో ఉండటం లేదు. కొన్నిసార్లు నాకిప్పుడు అదే కూడా ఆసరా కావాల్సి వస్తోంది. నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలుస్తోంది. ఎందుకనిపించిందో తెలియదు. గోడ ఆసరా లేకుండానే నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకరోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు. నా భుజాలు పట్టుకున్నాడు. నాన్న, గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు, పడిపోతావు అని మందలించాడు. మనవరాలు వచ్చింది. నీ చెయ్యి నా భుజాల మీద వేసి నడువు తాత అంది ప్రేమగా. నాలో దుఃఖం పొంగుకొచ్చింది. అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు. అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు. నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్ళు బతికేవాడు కదా అనే బాధ. నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకుని వెళ్ళి నా సోఫాలో కూర్చోబెట్టింది. తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది. గదిలోని గోడ మీద నాన్న చేతి ముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది. టీచర్ బాగా అభినందించిందని చెప్పింది. పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి అని రాసిందామె ఆ స్కెచ్ మీద. నా గదిలోకి వచ్చి పడుకున్నాను. మౌనంగా రోదిస్తున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను. తరువాత మెల్లగా నిద్ర పట్టేసింది. ఏమో తర్వాత ఏమైందో నాకు తెలియదు. నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది. ఒక వాట్సాప్ గ్రూప్లో దొరికిన కథ, ఎవరిదో తెలియదు.